సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే. పెట్టుకుని కళ్ళని రిలాక్స్ చేసుకుని అరిచేతుల వెంక చూసుకుంటూ చీకట్లో నుంచి మెల్లమెల్లగా వెలుతురులోకి వచ్చేస్తాం. అలా 3 సార్లు చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో కూడా వ్యతిరేక దిశలో కూడా మళ్ళీ 3 సార్లు అలా ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేస్తాం. రొటేషన్ చేస్తూ వచ్చి మళ్ళీ చేతుల్ని అయిపోయిన తర్వాత సమాంతరంగా భుజం వైపుకి తిప్పి భూముద్రలో మళ్ళీ పక్కకు వస్తూ మళ్ళీ ఇటువైపుకి రివర్స్లో రొటేషన్ చేస్తాం. ఇలా 3 టైమ్స్ చేయండి. గాలి మధ్యలో గాలి ఇది నడుము దగ్గర మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఇలా చేస్తే మళ్ళీ ఎక్సైల్ చేస్తూ డౌన్, సెకండ్ టైం ఇన్హేల్ చేస్తూ అప్, మళ్ళీ థర్డ్ టైం ఇన్హేల్ ఎక్సైల్ చేస్తూ డౌన్, వదులుతూ చేతుల్ని ఇలా తిప్పుతాం, సాగదీస్తూ మళ్ళీ పైకి తీసుకొస్తాం. బాగా సాగం పైకి వచ్చిన తర్వాత మన కాలి వేళ్ళ మీద మన శరీరాన్ని బాగా సాగదీస్తాం. ఈ స్థితిలో 10 సెకండ్స్ ఉంటామండి. 1 2 3 4 5 10 సెకండ్స్ ఉంటాం. 1 2 3 4 5 పడతాం. నిలబడి అక్కడ 10 సెకండ్స్ 30 సెకండ్స్ వరకు ఉండొచ్చు. ఒక దాని మీద దృష్టిని కేంద్రీకరిస్తూ అలా ఉండండి. 1 ఆసన అర్ధ చక్రాసనం. అర్ధ చక్రాసనంలో కాళ్ళు మధ్య కొంచెం దండాసనం, 2 కాళ్ళు దగ్గరికి పక్కన చేతులు మన ప్రయత్నం చేద్దాం. ఓకే ఓకే రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 పట్టుకోవాలి. యాంకిల్ని పట్టుకోవాలండి. పిల్లలు కూడా వచ్చారు. సో మనకి మరి మన ప్రాచీన భారతదేశ గర్వించదగినటువంటి ప్రక్రియ యోగా ప్రక్రియ. మరి మన పూర్వీకులు మహర్షులు వేల సంవత్సరాల క్రితం దీన్ని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేసి ఒక పాఠ్యాంశంలాగా ఒక పరంపరలాగా కొనసాగే విధంగా ప్రపంచానికి అందించారు. యోగా అనేటువంటి ఒక ప్రక్రియని నేర్చుకొని సంకల్పించుకొని దీన్ని తమ జీవితంలో దైనందిన భాగంగా చేసుకొని జీవితకాలం అంతా కూడా దీన్ని ఈ ప్రక్రియని అనుసరిస్తూ చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఒక క్వాలిటీ లైఫ్గా తీర్చిదిద్దుకోవడానికి పనికొచ్చేటువంటి ప్రక్రియ. మన పూర్వీకులు మరి సైన్సు టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లో వేల సంవత్సరాల క్రిందట ఎలా అభివృద్ధి చేశారు అనేది నిజంగా మనందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. మనందరం ఆలోచించినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎలా చేశారు అని. మరి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాల్లో ఆ రోజు ఉన్నారో, ఏ విధమైనటువంటి పరిస్థితులు వాళ్ళని ఈ విధంగా ఇలాంటి ఒక గొప్ప ప్రక్రియని కనిపెట్టడానికి దోహదం చేశాయో దాన్ని ఒక పరంపరగా మనకి మన దేశంలో మన పౌరులందరికీ కూడా అది సంక్రమించింది. మీరు నేర్చుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ అలాంటి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మన ఎదురుగా అక్కడ ఈటీసీ హాల్ ఉంది. ఇంకొంచెం ఏసీలని ఇంప్రూవ్ చేసి రోజు ఉదయాన్నే ఇక్కడ నా పక్కనే ఉన్నటువంటి పెద్దలు గురువుల్ని అలాంటి వాళ్ళని మనం పిలుచుకొని రోజు ఒక టైం లాగా పెట్టుకొని మాకు ఉంది ఆసక్తి ఉంది అంటే దాన్ని స్పాన్సర్ చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. మీరు అందరూ కూడా ఆ విధంగా మరి రోజు ఒక టైం పెట్టుకొని వచ్చి నేర్చుకోవచ్చు. మనం మంచి ఆరోగ్యాన్ని ఒక క్వాలిటీ లైఫ్ని జీవించాలనుకున్నప్పుడు యోగా ప్రక్రియని పుణికిపుచ్చుకోవాలి. పిల్లలు పెద్దలు అందరినీ కూడా దీని పట్ల ఆకర్షితులను చేయడం కోసమే మనం ఈ కార్యక్రమాల్ని పబ్లిక్లో చేస్తున్నాం. భావనారాయణ స్వామి టెంపుల్ దగ్గర కానీ అనేక టూరిస్ట్ ప్లేస్లలో కానీ బీచ్లలో కానీ
మనమంతా పబ్లిక్ ప్లేస్లోనే ఎందుకు పెట్టుకుంటున్నాము దీన్ని అంటే, మనము ఈ జిల్లాలో అధికారులం, ప్రజాసేవకులం. మనము ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఒక వ్యవస్థ ఉంది, మనందరి ద్వారా, ఒక మీడియా ద్వారా ఇది మన జిల్లాలో ఉన్న ప్రజలకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ చేరుతుంది. అలా చేరినప్పుడు ఏదో జరుగుతూ ఉంది, ఏంటి అధికారులంతా తెల్లటి బట్టలు వేసుకొని పొద్దున్నే పబ్లిక్ ప్లేసెస్లో యోగాలు చేస్తున్నారు ఏంటి అని కాస్త ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఆలకిస్తారు, జిజ్ఞాసతో తెలుసుకుంటారు. ఆ తెలుసుకోవాలనే ఉద్దేశమే మనం ఈరోజు ఇవన్నీ పబ్లిక్ ప్లేసెస్లో చేస్తూ ఉన్నాం. అలా తెలుసుకున్న వాళ్ళు కూడా మరి మన ముఖ్యమంత్రి గారు ఇంత ప్రత్యేక శ్రద్ధతో యోగాని ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు, ప్రధాని గారు ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు అని ఆలోచించి మనం కూడా చేయాలి, చేస్తే బాగుంటుంది అనే ఆలోచనకు వస్తారు అని మనం చేస్తున్నాం. అది కాకుండా మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, మరి 2047 నాటికి వికసిత భారత్గా భారతదేశాన్ని మనము ఆ విధంగా అభివృద్ధి చేయాలనేది భారత ప్రభుత్వం యొక్క ఆశయం అయితే, దానికి ప్యారలల్గానే 2047 నాటికి స్వర్ణాంధ్రని సిద్ధింపచేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి స్వర్ణాంధ్రతో పాటు యోగాంధ్రను కూడా అనుసంధానిస్తూ మనకి ఒక అభివృద్ధి చెందడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అభివృద్ధి చెందాలనేది దీంట్లో ఉన్న ఉద్దేశం. సో ఈ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మీరందరూ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా కార్యక్రమాన్ని నిర్వహింపచేసినటువంటి పీడీడీఆర్డీఏ, వాళ్ళ డిపార్ట్మెంటు, తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ, ఆర్డీఓ, అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి యోగా గురువులు, వారికి సంబంధించినటువంటి అనుచరులు, మీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.